సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్ బీటెక్ చేయొచ్చా అంటే ఏంటి అని అంటే హైదరాబాద్లో చేయొచ్చా ఆర్ నియర్ డిస్టిక్లో చేయొచ్చా అంటే ఎవరికి అని మాట్లాడుతున్నా అంటే నేను టీఎస్ వాళ్ళకి, తెలంగాణ స్టేట్ వాళ్ళకి. ఒకవేళ మిడిల్ క్లాస్ స్టూడెంట్ బీటెక్ చేయాలని అనుకుంటే హైదరాబాద్లో చేయడం బెటరా, నియర్ డిస్టిక్లో చేయడం బెటరా అని నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా మంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటి అని అంటే ఇక్కడ హైదరాబాద్లో చేయనీకి, నియర్ డిస్ట్రిక్ట్లో చేయనీకి సో ఒక్కటే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్. అక్కడ సేమ్ ఎడ్యుకేషన్, అక్కడ అదే రెగ్యులేషన్ ఉంటుంది. రెగ్యులేషన్ అంటే ఇక్కడ ఇదే సిలబస్ ఉంటుంది, ఇక్కడ ఇదే సిలబస్. అంటే మీ నియర్ డిస్ట్రిక్ట్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటే సిలబస్, హైదరాబాద్లో ఏ కాలేజ్కి వెళ్ళినా ఒకటే సిలబస్. ఒక్క మేజర్ జేఎన్టీ యూనివర్సిటీలో అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది అంతే. ఓన్లీ టాప్ 1 జేఎన్టీహెచ్ యూనివర్సిటీలో వాళ్ళు కొంచెం హయ్యర్ అంటే కొత్త రెగ్యులేషన్ వాళ్ళు సిలబస్లో యాడ్ చేసుకుంటారు. సో అది ఒక్కటి పక్కన పెడితే నువ్వు నియర్ డిస్ట్రిక్ట్లో అంటే కరీంనగర్, సిద్దిపేట్, ఖమ్మం, మెదక్ ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా మీకు సేమ్, ఇక్కడ అయినా హైదరాబాద్ అయినా సేమ్ సిలబస్. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది మనకి, ఎక్కడ అనంటే మనీ దగ్గర. ఎక్కడ అంటే మనీ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే ఇప్పుడు మన డబ్బులు ఉన్న వాళ్ళు అంటే మేజర్ హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటారు, ఒక పర్లేదు. ఇక్కడ నేను ఏమంటున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళకి హైదరాబాద్లో చేయడం బెటరా లేకపోతే నియర్ డిస్ట్రిక్ట్లో చేయడం బెటరా అని అంటే కొన్ని స్టెప్స్ చూద్దాం, దానివల్ల మనకు అర్థమైపోతుంది. ఏంటి, ఫస్ట్ కాలేజ్ ఫీ చూడండి. కాలేజ్ ఫీ ఏంటి, హైదరాబాద్లో అట్లీస్ట్ స్టార్టింగే 1 lakh ఉంటుంది. 1 lakh ఉంటుంది. ఇక్కడ ఒక 60K నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, దీన్ని ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే యాడ్ చేసుకోండి, ఎట్ లాస్ట్కి మైనస్ చేయండి. ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే ఇది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఏంటి అని అంటే హాస్టల్ ఫీజు హైదరాబాద్లో 6K నుంచి ఉంటుంది. హైదరాబాద్లో పక్కా 6K ఉంటుంది. హాస్టల్ ఫీజు అండ్ మెస్ ఫీజు అండ్ వైఫై కనెక్షన్ తోటి 6K ఉంటుంది. ఇక్కడ మీరు నియరెస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఒకవేళ మీరు హాస్టల్ ఉంటే 4K అవుతుంది. ఒకవేళ మీరు బై బస్కి వెళ్ళి వచ్చారనుకోండి మంత్లీ ఒక 800 అవుతుంది. సో ఇది ఆర్ ఇది అంతే. ఇక్కడ అంటే మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేరు కదా, హైదరాబాద్కి వెళ్తే మీరు ఎక్కడ దూరం ఉంటుంది హైదరాబాద్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏమేమైంది, కాలేజ్ ఫీ అయింది, హాస్టల్ ఫీ అయింది. నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఏంటి అంటే మీకు ల్యాబ్ ఫీ కానీ, ల్యాబ్, లైబ్రరీ, సో ఎక్సెట్రా, ల్యాబ్, లైబ్రరీ, సెమ్ ఫీజు అవన్నీ ఇయర్లీ ఒక ఇయర్కి 10K అట్లా అవుతాయి బుక్స్ తోటి. సో 4 ఇయర్స్కి 40K అవుతాయి. సో ఇక్కడ కూడా సిమిలర్గానే 40K అవుతాయి. ఏంటి, ల్యాబ్, లైబ్రరీ, బుక్స్కి. సో ఏంటి మళ్ళీ ఇంకేం చేంజెస్ ఉంటాయి అని అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మంత్కి 6K అంటే ఒక ఇయర్కి ఎంత, 12 into 6 అంటే 72K. 4 ఇయర్స్కి ఎంత, 4 ఇయర్స్కి ఎంత అని అంటే 4 2 8 అంటే 2,88,000 అవుతుంది. 2,88,000 అవుతుంది. హాస్టల్ ఫీజే 2,88,000 అవుతుంది. ఏంటి, హైదరాబాద్ చదివిన వాళ్ళకి. ఒకవేళ మీరు ఇక్కడ నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో చదివితే ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు బై బస్కి వెళ్తున్నారు అనుకోండి, సో ఏంటి ఒక మంత్కి 800 అవుతున్నాయి. సో ఇయర్కి ఎంత అవుతాయి, ఒక ఇయర్కి 8,400 అవుతాయి. సో 4 ఇయర్స్కి ఎంత అవుతాయి, ఇంటూ 4 చేయండి. ఎందులో చూసినా కానీ మీకు నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎంత అని అంటే చూడండి, ఒక ఇయర్కి 8,400 అంటున్నా. ఇయర్కి మళ్ళీ మనం ఒక ఫస్ట్ ఇయర్ జస్ట్ 8 months చదువుతాం, 12 months చదువుతాం, 8 months చదువుతాం. మీరు ఎందులో చూసినా కానీ
మిడిల్ క్లాస్ ఒకవేళ మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకోండి, హైదరాబాద్కి వెళ్ళండి. ఫ్రీ రియంబర్స్మెంట్ వస్తలేదు అనుకోండి, నియరెస్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళండి. సో ఇది నా సజెషన్. థ్యాంక్ యూ.